సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బాలకృష్ణ అంజలి వీడియో విపరీతంగా వైరల్ అవుతూ కనిపిస్తుంది. రీసెంట్ గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్ కి నందమూరి బాలకృష్ణ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలకృష్ణ అంజలి మధ్య జరిగిన కొన్ని వీడియోలు విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మన తెలుగు మీడియానే కాకుండా నేషనల్ మీడియా ఛానల్ కూడా బాలకృష్ణ వీడియోని వైరల్ చేస్తున్నాయి. ఒక వీడియోలో బాలకృష్ణ స్టేజ్ పై ఉండగా ఫస్ట్ హీరోయిన్ అంజలిని కొంచెం జరగమని చెప్పారు. తర్వాత అంజలి కొంచెం పక్కకి జరిగారు. అయితే ఇంకా కొంచెం జరగాలని బాలయ్య తన చేత్తో అంజలిని నెట్టారు. దీంతో ఒక్కసారిగా బాలయ్య అలా చేసేసరికి కొంచెం తూలినట్లు అనిపించి అంజలి షాక్ అయ్యారు. కేవలం అంజలినే కాకుండా పక్కనే ఉన్న హీరోయిన్ నేహా శర్మతో పాటు స్టేజ్ పైన ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ తిన్నారు. ఆ తర్వాత అంజలి గట్టిగా నవ్వుతూ కనిపించారు. ఇది జరిగిన వెంటనే బాలయ్య ఏదో అంజలితో మాట్లాడారు కూడా. కొంచెం అయిన తర్వాత బాలకృష్ణ అంజలి ఇద్దరూ నవ్వుకుంటూ హైఫై ఇచ్చుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్ లో విపరీతంగా వైరల్ అవుతుంది. గతంలో శ్రీవాస్ డైరెక్షన్ లో బాలకృష్ణ అంజలి కలిసి డిక్టేటర్ అనే సినిమాలో నటించారు. అప్పటి నుంచి అంజలితో పరిచయం ఉండడంతో బాలకృష్ణ సరదాగా అలా చేశారని కొంతమంది అంటున్నారు. మరి కొంతమంది మాత్రం బాలకృష్ణపై ఫైర్ అవుతున్నారు. బాలకృష్ణ దురుసుగా ప్రవర్తించారని, మహిళల పట్ల గౌరవం లేదని ట్రోల్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ ఇష్యూ పైన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా హీరో విశ్వక్సేన్ మాట్లాడారు. బాలకృష్ణ చాలా మంచి వ్యక్తి, సరదాగా ఉంటారు. అక్కడ జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కొంత వీడియోను మాత్రమే కట్ చేసి వైరల్ చేస్తున్నారు. మొత్తం వీడియో చూస్తే అందరికీ అర్థమవుతుంది. లాస్ట్ లో బాలకృష్ణ అంజలి ఇద్దరూ నవ్వుకుంటూ హైఫై కూడా ఇచ్చుకున్నారని విశ్వక్సేన్ అన్నారు. అంజలిని బాలయ్య నట్టడంపై ప్రొడ్యూసర్ నాగవంశీ కూడా మాట్లాడుతూ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి మాట్లాడుకున్నారనుకోండి. అందులో ఒకతను జరగమనంటే జరగకపోతే ఏం చేస్తారో సరదాగా నెట్టుతారు కదా. ఇక్కడ జరిగింది కూడా అది. సరదాగా జరిగిన చిన్న విషయాన్ని అనవసరంగా వివాదం చేస్తున్నారని నాగవంశీ అన్నారు. ఇది ఇలా ఉంటే ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే బాలకృష్ణ ఇంకొక వీడియో కూడా వైరల్ అవుతుంది. బాలకృష్ణ కూర్చున్న ప్లేస్ దగ్గర బాటిల్లో మందు ఉందని ఈ వీడియో కూడా ట్రెండ్ అవుతుంది. దీనిపైన హీరో విశ్వక్సేన్ రెస్పాన్స్ ఇస్తూ అది జ్యూస్ మాత్రమే, ఆల్కహాల్ కాదని అన్నారు. అలానే ప్రొడ్యూసర్ నాగవంశీ మాట్లాడుతూ గ్రాఫిక్స్ ఉపయోగించి అలా వీడియో చేశారని, అక్కడ ఏం లేదని అన్నారు. ఈ మధ్య అందరూ ఇలా గ్రాఫిక్స్ వాడుతున్నారని, మేమందరం ఆ ఈవెంట్ లోనే ఉన్నాం కదా, మాకు తెలియదా అక్కడ ఏం జరుగుతుందో, దయచేసి ట్రోల్ చేయొద్దని నాగవంశీ అన్నారు. ఇది ఇలా ఉంటే రీసెంట్ గా హీరోయిన్ అంజలి ఫస్ట్ టైం ఈ ఇష్యూ పైన తన రెస్పాన్స్ ని ఇచ్చారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన ఒక వీడియోని షేర్ చేస్తూ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన బాలకృష్ణ గారికి థ్యాంక్స్. నాకు బాలకృష్ణ గారికి ఒకరంటే ఒకరికి గౌరవం ఉంది. మేమిద్దరం చాలా కాలం నుంచి మంచి ఫ్రెండ్స్. బాలకృష్ణ గారితో స్టేజ్ షేర్ చేసుకోవడం అద్భుతంగా అనిపించిందని అంజలి ట్వీట్ చేశారు. ఇక్కడ బాలయ్య నెట్టడం గురించి డైరెక్ట్ గా చెప్పకపోయినా చాలా మెచ్యూర్డ్ గా, చాలా సరదాగానే ఇదంతా జరిగిందని ట్వీట్ లో చెప్పారు. అయితే ఈ ట్వీట్ పైన కూడా కొంతమంది కమెంట్స్ చేస్తున్నారు. అక్కడ జరిగింది కవర్ చేయడం కోసం, బాలకృష్ణ తప్పు చేయలేదని చెప్పడం కోసం ఇలా ట్వీట్ చేశారని కొంతమంది అంటుంటే, అంత జరిగినా చాలా లైట్ తీసుకుని పాజిటివ్ గా ట్వీట్ చేసిన అంజలి మనసు చాలా గొప్పదంటూ పొగుడుతున్నారు. అయితే ఈ ఇష్యూ పైన సింగర్ చిన్మయి శ్రీపాద తన రెస్పాన్స్ ని ట్వీట్ చేశారు. అంతేకాకుండా హిందీ ఫిల్మ్ మేకర్ హన్సల్ మెహతా, హిందీ యాక్టర్ నకుల్ మెహతా బాలకృష్ణని తప్పుపట్టారు. ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా విషయానికి వస్తే ఈ సినిమాని కృష్ణ చైతన్య డైరెక్ట్ చేశారు. ఇతను ఎవరంటే ఎన్టీఆర్ బృందావనంలో యువకుల మనసైన, నితిన్ ఇష్క్లో ఓ ప్రియా ప్రియ, సరైనడులో ప్రైవేట్ పార్టీ, అలా వైకుంఠపురంలో ఓ మై గాడ్ డాడీ పాటలు రాసింది ఇతనే. అలానే నారా రోహిత్ తో రౌడీ ఫిలో, నితిన్ తో చల్మోహన్ రంగా సినిమాలని డైరెక్ట్ చేసింది కూడా. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకి యువన్ శంకర్ రాజు మ్యూజిక్ అందించగా ఈ సినిమా మే 31న రిలీజ్ అయింది. బాలయ్య అంజలి నట్టడంపై మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. అలానే ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోండి.